మాది కిలవరంగల్, నా పేరు బిల్లా రమేష్, నేను ఒక రైతును. నాది 9 గుంటలు ఒకటి పోయింది, తర్వాత 25 గుంటలు ఒకటి పోయింది. గత 2019 నుంచి ఇప్పటి వరకు దగ్గర ఒక 8-9 సంవత్సరాల నుంచి రింగ్ రోడ్ బాధితులు ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ప్రతి ఒక్క ఆఫీసర్కి మేము పోయి మా యొక్క పేపర్లు మొత్తం సబ్మిట్ చేయడం జరిగింది. కొన్ని వారసత్వం వచ్చిన భూములు ఇప్పటి వరకు వాళ్ళు ఎవరికి వారసత్వం క్లియర్ చేయలేదు. ఇప్పటి వరకు వారసత్వం ఎవరికైతే జంప్ అయిన నంబర్లు ఉన్నాయో వాళ్ళతో కూడా మేము అఫిడవిట్ తీసుకున్నాము. గత 2019 సంవత్సరంలో ఏ పేపర్ లేకుండా కూడా ఏ సంతకాలు లేకుండా కూడా దగ్గర 25 నుంచి 30 కోట్ల రూపాయలు అధికారులు మొత్తం చేసి దాని ఒక కుమ్మక్కై వాళ్ళందరికీ పండి ఇవ్వడం జరిగింది. భూమి ఆక్యుపై చేసుకుని కూడా దగ్గర ఇప్పుడు ఒక 9 సంవత్సరాల చిల్లర అవుతుంది. మేమందరం బాధితులను కలిసి ప్రతి ఒక్క ఆర్డీఓ దగ్గర కానీ కలెక్టర్ దగ్గర కానీ వరంగల్ పబ్లిక్ గార్డెన్ నుంచి కూడా కలెక్టర్ ఆఫీస్ వరకు ధర్నా చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇవాళ ఎంఆర్ఓ ఆఫీసులో కూడా 4 నుంచి 5 రోజులు మేము 5 సార్లు పేపర్ సబ్మిట్ చేయడం జరిగింది. ఆర్డీఓ ఆఫీసులు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు ఆర్డీఓ మీద చెప్తా ఉన్నారు, ఆర్డీఓ గారు కలెక్టర్ మీద చెప్తా ఉన్నారు. మేము మినిస్టర్ వాళ్ళకు కూడా పోయాము, మినిస్టర్ లెటర్లు కూడా పెట్టాము. ఇప్పటి వరకు రైతులకు మాత్రం నష్టపరిహారం చెల్లించడం లేదు. మరి దీనికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ మరి మేము ఫేస్ చేయాలి, మీకు ఇంకేమైనా పేపర్ సబ్మిట్ చేయాలంటే ఏ అధికారి కూడా పూర్తిగా దాన్ని పరిష్కరించడం లేదు. గత సంవత్సరాల కింద మీరు ఏ విధంగా మరి నష్టపరిహారం ఇచ్చారు, పేపర్లు లేవు, ఏం లేవు, మరి ఏ విధంగా ఇచ్చారని చెప్పి మేమంటే గత తప్పు జరిగింది కాబట్టి ఇప్పుడు మేము చేయలేము, మా వల్ల కాదు, అది మమ్మల్ని అడగద్దు, గత అధికారులను అంటా ఉన్నారు. కాబట్టి మరి ఏ అధికారి దీని ఇన్ఛార్జ్ ఉంటారు, ఏ మినిస్టర్ గారు ఉంటారు, ప్రభుత్వం మారిన కొద్ది కూడా మాకు ప్రాబ్లం అవుతూ ఉన్నాయి. కాబట్టి మొన్న కూడా కలెక్టర్ గారు కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది, మెమో ఇవ్వడం జరిగింది, ధర్నా చేయడం జరిగింది. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే వారసత్వం కింద ఉన్న వాళ్ళని వాళ్ళ డెత్ సర్టిఫికేట్ తెమ్మంటున్నారు. అంటే మా 70-80 సంవత్సరాలు ఉన్న తాతల పేరు భూమిని ఏ విధంగా డెత్ సర్టిఫికేట్ తెమ్మని చెప్తా ఉన్నారని చెప్పి మేము మొన్న కలెక్టర్ సోమవారం గ్రీవెన్స్ మీటింగ్లో చెప్పడం జరిగింది. అప్పుడు మేడం ఆర్డీఓ గారు చెప్పండి, వారు మీరు డెత్ సర్టిఫికేట్ అడగండి, వాళ్ళ దగ్గర ఏదైతే ఆధారాలు ఉన్నాయో ఆధార ప్రకారంగానే మీరు వాళ్ళను కంపల్సరీగా చేసి వాళ్ళను పూర్తిగా వెరిఫికేషన్ చేసి మీరు వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేడం చెప్తూనే ఉన్నారు. ఆ ఒక్కరోజు గ్రీన్వెల్స్ వరకే అయిపోతుంది తప్పితే దీన్ని పట్టించుకునే అధికారులు అయితే ఎవరు దీన్ని దాఖలు లేరు. దీంట్లో తిరిగిన రైతులు కొంతమంది చనిపోయిలు కూడా మరి ఎవరికి నష్టపరిహారం ఇస్తారని కూడా తెలియదు. కాబట్టి దయచేసి మేము కోరేది ఏంటంటే మీడియా ముఖం కానీ గవర్నమెంట్ ముఖం కానీ అర్జెంటుగా మాకు భూములపై 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు మేము తిరుగుతున్నాం కాబట్టి వాళ్ళకి ఏదైతే వాళ్ళు విధంగా చెక్ చేసుకోవాలో ఆర్డీఓ నుంచో కలెక్టర్ నుంచో వెరిఫికేషన్ చేసి మా ఉన్న రైతులందరూ ఇంకా 170 నుంచి 200 మంది రైతులే ఉన్నాం. కాబట్టి మాకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఇలా మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి మీ మీడియా ముఖంగా గవర్నమెంట్కి కానీ అధికారులకు కానీ తెలియజేస్తున్నాము. నా పేరు జయలక్ష్మి. మా భూమి 18 గుంటలు పోయింది. తిరిగి దానికి పై చోత వచ్చింది. మాకు ఏం చేయమయ్యా, మేము పంట లేదా, మాకు పైసలు లేవా, వస్తాయి అంటాను. మరి వస్తాయి. నా పేరు చుంచు ఆనందరావు. మా ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కింద బాయిలు పోయినాయి, బోర్లు పోయినాయి. కొందరికి భూమి పైసలు ఇచ్చిన, బాయిల పైసలు బోర్ల పైసలు ఇవ్వలేదు. వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. దీని విషయం ఏంటంటే వేరే వాళ్ళ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినాకనే ఇస్తాం అంటారు. దాని విషయం కూడా పట్టించుకుంటలేరు. మొన్న ఆర్డీఓ గారిని కూడా అడిగితే దాని విషయం కూడా తెలుసుకొని చెప్తామన్నారు. ఆ రోజు కలెక్టర్ గారు గ్రీవెన్స్లో కూడా వీళ్ళది కూడా క్లియర్ చేయండి అని అన్నారు. దాని విషయంలో కూడా స్పందన లేదు. దాని విషయం కూడా దీనిలో కలుపుకొని మాకు క్లియర్ చేస్తే బాగుంటుందని మా ఒక ఆశ. పని అయితే స్టార్ట్ చేసిండ్రు. దాని గురించి మాకు క్లియర్ చేసినాకనే వర్క్ స్టార్ట్ చేయాలని నా అభిప్రాయం సార్. కిలవరంగల్ తూర్పుకోట నుండి గంగరవేన మధు. గత 6 సంవత్సరాల కాంచెలు మొదలు పెడితే ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఆర్డీఓకి ఇచ్చేసినాం, కలెక్టర్కి ఇచ్చేసినాం, తర్వాత ఎంఆర్ఓ గారికి ఇచ్చేసినాం. లాస్ట్ పీరియడ్లో ఇప్పుడు గతంలో డబ్బులు వస్తాయని చెప్పి ఇప్పటి వరకు ఎదురు చూసినే సరిపోతుంది. కానీ లాస్ట్ పీరియడ్లో ఇప్పటి వరకు అయితే ఇంతవరకు డబ్బులు అయితే రాలేదు. ఇప్పటికీ అప్పటికి రేటు కూడా డౌన్ అయింది. అయినా తీసుకుంటా అని చెప్పి సిద్ధంగా ఉన్నాం. అయినా కూడా డబ్బులు ఇవ్వడానికి ఇన్ని రకాలుగా సమస్యలతోటి ఇబ్బందులు పెడుతున్నారు. ఆర్థికంగా నష్టపోయి తిరిగి ఉన్న వాళ్ళు ఏదో ఒక రూపకంగా చాలా ఇబ్బందులు పడుకుంటూ లాస్ట్ కట్టాలకు ఒక్కొక్కరు పిల్లల పెళ్లి చేసి ఇబ్బంది పడి కూడా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా వరకు. ఎవరు మా బాధలు అయితే పట్టించుకునే నాదులు అయితే ఎవరు లేరు. లాస్ట్ కట్టాలకు ఇప్పటికైనా తొందరగా డబ్బులు ఇవ్వగలరు అని చెప్పి మనవి. మా కిలవరంగల్. నా పేరు బంగారు శ్రీనివాస్. ఆఫీసర్లు మారుతారు కానీ మా డబ్బులు వస్తలేవు. అప్పుడు తెల్ల పేపర్ మీదనే డబ్బులు ఇచ్చిళ్ళు, ఇప్పుడు ఈ పేపర్ అంటారు, ఆ పేపర్ అంటారు. మాది వారసత్వం భూములు వస్తాయి అంటారు, ఆగంటారు, పట్టదారికి ఇస్తానమంటారు.
ఇవన్నీ చెప్తారు. వీడికి రమ్మంటారు, ఆడికి రమ్మంటారు. జిరాక్సులు మేము ఇయ్యలేక 1000-2000 జిరాక్సులకే ఉడిచినాయి. అంతటి ఎక్కడ ఇయ్యమంటే అక్కడ ఇస్తాను. ఎవరు వస్తే సమాధానం చెప్తాను, ల్యాండ్ మీద నిల్చుంటాను, చెప్తాను. ఏం చేయమంటే అది చేస్తాను. 6 సంవత్సరాల నుండి తిప్పుతాళ్ళు. నిన్న కూడా ఆర్డీ ఆఫీస్కి పోతే ఇవాళ ఎంఆర్ ఆఫీస్ రమ్మను, ఇవాళ కూడా వచ్చినాం. ఇంకా ఏది మాకు పరిష్కారం కాలేదు. మరి 3 గుంటలు పోయింది. అంతకుముందుకు 4250 ఉండే, ఇప్పుడు తగ్గించిళ్ళు 3900 చిల్లర తగ్గించే చెప్తాళ్ళు. అయితే తీసుకుంటాం వచ్చిన కాడికి అని మేము దానికి కూడా సిద్ధమై ఉన్నాం. అయినా వత్తలేవు, డబ్బులు ఇస్తలేరు. ఇటు అటు తిప్పుడే జరగడం జరుగుతుంది.